ఎంవీటీవీ న్యూస్. జిల్లా వ్యాప్తంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు ఘరానా దొంగలను ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నెల 23వ తేదీన గిద్దలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు 10 కేజీల వెండి ఆభరణాలను చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు. ఈసీ మనీకి అలవాటు పడ్డ శివారెడ్డి, ప్రవీణ్, ప్రదీప్ అనే వ్యక్తులు దొంగతనాలు చేసేందుకు పూనుకున్నట్లు డీఎస్పీ నాగరాజు అన్నారు. దొంగలించబడ్డ వెంకటేశ్వర స్వామి 10 కేజీల వెండి ఆభరణాలలో 8 కేజీల వెండి ఆభరణాలు రికవరీ చేశామని, అలానే నిందితుల వద్ద నుంచి ఓ ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లు, 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జూమ్ చేసిన అంత క్లారిటీ ఉంది నా దాంట్లో క్లారిటీ. గత నెల అక్టోబర్ 23వ తారీఖు మన రాచర్ల రోడ్డులోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దొంగతనం జరిగి అమ్మవారికి మరియు స్వామివారి విగ్రహాలకు అలంకరించినటువంటి సుమారు 10 కేజీల వెండి ఆభరణాలు దొంగిలించిన విషయం గిద్దరు ప్రజలకి, చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ కేసు జరిగినప్పుడు ఆ రోజు మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి, గౌరవనీయులు హర్షవర్ధన్ రాజు గారికి చెప్పిన వెంటనే ఆ రోజున ఒంగోలు నుంచి కూడా జాగిలాలు కానీ క్రూజ్ టీము, అట్లాగే ఒంగోలు నుంచి కూడా క్రూజ్ టీము, మళ్ళా మన మార్కాపూర్ క్రూజ్ టీము, అట్లాగే అందరూ అధికారులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసు ఖచ్చితంగా పట్టుకోవాలి అనే ఒక గట్టి ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు. ఆ రోజు నేను కూడా హుటాహుటిన వచ్చి నేరస్థలం పరిశీలించడం జరిగింది. దాని తర్వాత మాకు అందుబాటులో ఉండే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒంగోలులో ఉండే సిసిఎస్ పోలీసులైన సిఐ జగదీష్ మరియు సుధాకర్ రావు వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అందరి సహకారంతో ఈ కేసులో రాబడిన సమాచారం మేరకు ఈ రోజున వడ్లమాను శివారెడ్డి, జట్టిపోయిన ప్రవీణ్, జట్టిపోయిన ప్రదీప్ అని వీళ్ళంతా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఈ శివారెడ్డి అనేవాడు చాలా పాత నేరస్తుడు. అనేక నేరాలు, దాదాపు ఒక 50 నేరాల్లో ఇతను అంతకుముందు కూడా అన్ని ఊళ్ళల్లో కూడా తాడేపల్లి, ఓల్డ్ గుంటూరు, పత్తిపాడు, చీరాల, బాపట్ల, ఇబ్రహీంపట్నం, వట్టిచెరుకూరు, నల్లపాడు, బద్వేలు, కందుకూరు, సింగరాయకొండ, ఒంగోలు, పిడుగురాళ్ల, జరుగుమల్లి, సీమకుర్తి, సింగరాయకొండ, త్రిపురాంతకం, మన రాచర్లలో కూడా ఒక నేరంలో ఇతను ముద్దాయి. యాక్చువల్గా ఇతను రాచర్ల నేరం చేసినప్పుడు ఆ కేసులన్నింటిలో కూడా గతంలో అతను జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో అరెస్టు కాబట్టి రీసెంట్గా అతను విడుదలైన తర్వాత కొంతకాలం అతను రాచర్ల పరిచయం ఉంది కాబట్టి రాచర్ల నుంచి గిద్దలూరు వచ్చే క్రమంలో ఈ టెంపుల్ని చూడటం జరిగింది. ఈ టెంపుల్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకుని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెంపుల్ని అతను టార్గెట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇతను ముద్దాయి అని మేము ముందుగానే
గుర్తించి ఇతన్ని ట్రాక్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలోనే ఈరోజు గిద్దలూరు వచ్చినప్పుడు సో ఆ సమాచారం మన సిఐ సురేష్ మరియు వాళ్ళ సిబ్బందికి తెలియటంతో ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు 8 కేజీల వెండిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీళ్ళు ఒక 5 కేజీలు ఇంకా ఇక్కడ కొంత దాచుకొని ఇంకొక 5 కేజీలు అతను తీసుకెళ్ళి దాంట్లో ఒక 3 కేజీలు ఒక మిషన్ కొని వెండి కొరిగిచ్చే మిషన్ అది ఆన్లైన్లో కొన్నారు. దాంట్లో కరిగించి ఇందులో ఇంకొక నాగరాజు అని ఇంకొక వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఆ నాగరాజు ఇంకా పట్టుబడలేదు. అతని దగ్గర ఇంకా కూడా కొంత రికవరీ ఉంది, దాదాపు 1 కేజీ రికవరీ. సో కొంత అమ్ముకొని ఈ సెల్ ఫోన్లు ఒక 3 సెల్ ఫోన్లు ఆ వెండిని కరిగించే ఇంకా దొంగతనాలు చేయాలనే ముందు ఆలోచనలతోటి ఇట్లా ఎక్కడైనా వెండి దొరకంగానే వెండిని కరిగించే ఒక మిషన్ కూడా కొనుక్కోవటం జరిగింది. ఈ కేసులో ప్రతిష్టాత్మకంగా పనిచేసి ప్రతి ఒక్కరికి క్రైమ్ పోలీసులు, ఒంగోలు క్రైమ్ పోలీసులకైనా అట్లాగే గిద్దలూరు పోలీసులకి దీంట్లో ప్రతిభను చాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గౌరవనీయులు శ్రీ ఎస్పీ గారైనటువంటి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.